ఫ్రెండ్స్, మా వారు ఆఫీస్లో సీక్రెట్ శాంటా గేమ్ ఆడారు. ఆయన సీక్రెట్ శాంటాకి నా మనీ తోటి నేను అమ్మాయికి గిఫ్ట్ కొనిస్తే అమ్మాయి అని ఎవరు చెప్పారు నీకు? ఎవరో సమ్ పర్సన్. ఓకే, హ్యాండ్ బ్యాగ్ అంటే ఆబ్వియస్లీ అమ్మాయే కదా. ఎందుకు అబ్బాయిలు వాళ్ళ భార్యలకు, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ మదర్కి వాళ్ళని ఆఫీస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ భార్యలకి కొనిస్తావా గిఫ్ట్ సీక్రెట్ శాంటాలో? కాదమ్మా, అరే కాదు అది. మరి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నా అమౌంట్ తోటి మీకు సీక్రెట్ శాంటాలు కొనియాలి. ఇప్పుడు ఎంత హడావిడి, దానికి ఒక కవరు, మళ్ళీ బాక్స్ ఎత్తుకాయి. మరి మనం తీసుకున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి కదా. అది నీ శాలరీ నుంచి ఇవ్వాలి, నా శాలరీ నుంచి నువ్వు ఇస్తే ఎట్లా? అంటే అదే అంటే అంతే అంతే. అది సీక్రెట్ శాంటా మీ కంపెనీకి, మీరు ఎంజాయ్ చేసుకుంటాం, మీకు తెచ్చుకుంటే నాకు బొక్క. అవును, ఇప్పుడు శాంటా నాకు ఇచ్చిండు, నేను ఇంకోరికి ఇవ్వాలి కదా, హ్యాపీ చేయాలి కదా వాళ్ళని కూడా. మళ్ళీ ఈ సీక్రెట్ శాంటాలో అదే ప్రోడక్ట్ లింక్ మళ్ళీ అమెజాన్లోనో మళ్ళీ దాంట్లో పెట్టి అది ఏ ప్రైస్ రేంజ్లో ఉందో మళ్ళీ అది చెక్ చేస్తారు. బట్ తప్పే ఉంది దానిలో. అది సీక్రెట్ శాంటా. ఏమైనా ఎప్పుడైనా ఇట్లా పెన్నాను కూడా ఇట్లా గిఫ్ట్లు ఇవ్వాలనిపించదు అని బాక్సులు తెచ్చి వెతికి చూడంగానే అర్థమైపోతుంది ఇది ఏంటిది. ఇదే పైసలకు కక్కుర్తి ఇదే గిఫ్ట్ ర్యాప్ చేసింది. అట్లా ఎందుకు అనుకోవాలి? యూఆర్ టేకింగ్ టైమ్ ఫర్ దట్ పర్సన్ కదా. బెస్ట్ మరి ఇప్పుడు అన్నీ కొనేయచ్చు, బట్ యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఫర్ దట్.